నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు హిందువులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై కాకినాడలో కాగడాల ప్రదర్శన నిందితులను శిక్షించాలంటూ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ గా కడలి ఈశ్వరి ఉన్నత పదవి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అమలాపురంలో జనసేన పార్టీ నాయకుల భారీ ర్యాలీ లడ్డూ ప్రసాదం కల్తీకి కారణమైన దోషులకు శిక్ష విధించాలంటూ డిమాండ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలేమిటని పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హిందువులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న పవన్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటని ప్రశ్నించారు మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా అంటూ మండిపడ్డారు అదేవిధంగా మచిలీపట్నం పోలీసులపైన పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారని హిందువులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహించారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తమను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దంటూ హితవు పలికారు కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు దడిసేది లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు హిందువులందరూ బయటికి రండి చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను అయ్యా గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు నువ్వే కదా అయినా నువ్వేనా మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి డ్రామాలేంటి అంతకుముందు యాశాలేంటి అంతకుముందు భాష ఏంటి అంతకుముందు డ్రామాలేంటి ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట ఆగుతారా గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు సిగ్గుపోయింది నీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా నువ్వు డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ అని అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అవ్వచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు 50 మంది ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ విషయంపై బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు కాకినాడ సినిమా రోడ్లోని శ్రీ కామాక్షి ఆలయం వద్ద ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం పరిధిలో కాకినాడ అర్బన్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు బీజేపీ సౌత్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాగడాలతో నగర పురవీధిలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య కూటమి నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు
నాయకులు మాట్లాడుతూ లడ్డూ కల్తీ వివాదం యావత్తు ప్రపంచమంతా నిర్ఘాంతపోయేలా చేసిందని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెక్కా రమేష్, వీరేంద్ర, బలరాం, సురేష్ నాయుడు, ఆవుపాటి ఉమాశంకర్, పుట్టా భాస్కర్రావు, ముక్కామల మూర్తి, తామరపల్లి శ్రీను, నాగోజు రుద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వర్గాలకు సంబంధించినటువంటి హిందువులందరం కలిసి ఈరోజు ముక్త కంఠంతో తిరుపతి దేవస్థానంలో ఎంతో పవిత్రతగా మనం చూసేటటువంటి లడ్డుని కొంతమంది గత ప్రభుత్వంలో ఉండేటటువంటి పాలకులు, దుష్టశక్తులు కల్తీ కలిపి అది మనం చెప్పుకోవడానికి కూడా బాధాకరమైన విషయం. ఆ కల్తీల యొక్క లడ్డుని మనం అందరం కూడా తీసుకోవడం చరిత్రలో హిందువులకి అవమానం జరిగినటువంటిది ఒక ముద్ర పడినటువంటి పరిస్థితి. ఇవాళ తిరుపతి దేవస్థానం అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్కి ఒకటే కాదు, తెలుగు ప్రజలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ప్రసాదం తీసుకునేటటువంటి ఆనవాయితీ మన అందరికీ ఉంది. ఇవాళ ఈ ప్రసాదంలో కల్తీ కలిసింది అంటే యావత్తు తెలుగు ప్రపంచాన్ని అవమానపరిచినట్టుగా భావిస్తుంది ఇవాళ హిందూ సమాజం. ఇవాళ హిందూ సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డెక్కి అపచారం జరిగిందని చెప్పి అపచారాన్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలి అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకొని తిరుపతిలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. అటువంటి ఆలోచన కలిగినటువంటి మేధావులు ఇవాళ మనకు పరిపాలన చేస్తున్నటువంటి భాగస్వాములు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తిరుపతి లడ్డులో మేము ల్యాబ్ పంపించాం. ఆ ల్యాబ్ కూడా చాలా పవిత్రమైనటువంటి ల్యాబ్. అందులో ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ యొక్క కల్తీ జరిగిందని చెప్పి ఆ ల్యాబ్లో వచ్చిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. పవిత్రమైన లడ్డూలో జరిగినటువంటి కల్తీ యొక్క వివాదం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా మన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిండమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆవేశంతో రగిలిపోతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా మనం స్పందించి ఈ యొక్క హిందువులపై జరిగే దాడులే కాకుండా ఈ యొక్క నికృష్టమైన చర్యలు కూడా ఈ మధ్యకాలంలో చాలా ఉధృతంగా పెరిగిపోయాయి. అయితే ప్రతి మాంసాహారి కూడా తినలేనటువంటి పంది కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూని ఈరోజు పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా ఏడుకొండలవాడగా కలియుగ దైవంగా మనం కొలిసే ఆ శ్రీనివాసుడి యొక్క పవిత్రమైన ప్రసాదాన్ని ఈరోజు ఇంత ఘోరమైన కల్తీకి పాల్పడిన ప్రతి ఒక్కరి కూడా మనం వారు ఉరి తీయాలి. అదేవిధంగా శ్రీవారు కూడా త్వరలో మనం కాదన్నా అవునన్నా వారు తప్పక శిక్షిస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినీడి రాజలక్ష్మి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదీవిలో కొలువైన వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద హిందువులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కలుషితం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం రాజలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం దీనిపై లోతైన విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మన హిందువుల దేవుడు మరి కలియుగ దైవం మన ఎలవేల్పు అయినటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిన నేపథ్యం మనకందరికీ తెలిసిన విషయమే. ఎంతో ప్రసాదంగా మనం భావించి మనందరం తీసుకునేటువంటి ఆ లడ్డూలో మరి అనేక అవశేషాలు అంటే నెయ్యి కల్తీ జరిగింది. జంతు అవశేషాలను కలిపి మరి భక్తుల మనోభావాలను దెబ్బతీయటం జరిగింది. ఆ రోజున జగన్ ప్రభుత్వమే ఆ టెండర్ని పిలవటం జరిగింది. రివర్స్ టెండరింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి అంటే అంతకుముందు నందిని వాళ్ళు ఇచ్చేవాళ్ళ నెయ్యి, అదే విధంగా చిత్తూరు డైరీ వాళ్ళు ఇచ్చేవాళ్ళ నెయ్యి, అది వాటన్నిటిని పక్కన పెట్టి మరి ఆ రోజున జగన్ అండ్ కోవాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి ఏఆర్ డైరీని తీసుకొచ్చి ఆ ఏఆర్ డైరీ ద్వారా జంతు కొవ్వు, పంది కొవ్వు అవన్నీ ఉన్నటువంటి అవశేషాన్ని తీసుకొచ్చి నెయ్యిలో కల్తీ చేసి ఈ రోజున ప్రసాదాన్ని భక్తులకు అందించారు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి చర్య ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాము.
ఈ సంఘటన మేము తీవ్రంగా మహిళలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా మరి నరసాపురం నియోజకవర్గంలో వేముల దీవులో వేంచేసి ఉన్న శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అసలు మనకు అందరికీ తెలిసిందే, నెయ్యి కేజీ వచ్చి 800 రూపాయలు ఉంటుంది. అటువంటిది 320 రూపాయలకి ఇస్తామని నేను చెప్పానంటే ఆ నెయ్యి ఏఆర్ డైరీ ద్వారా తీసుకొచ్చి ఈ రోజున కలుషితం చేయటం ఎంతవరకు ధర్మం అని మేము అడుగుతున్నాము. ఇటువంటి సదుపాయాలు లేక దాంట్లో ఒక టెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే మిల్క్ ఫ్యాట్ గురించి కానీ లేకపోతే అయోడిన్ వాల్యూస్ కానీ మిగతా వాల్యూస్ టెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ నార్మల్ గా రావటం జరిగింది. కానీ ఏ రోజునైతే కనుక భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత అవి ఆ నాణ్యత లేకపోవటం గమనించి, వాసన రావటం గమనించి కంప్లైంట్ చేయటంతో మేము ఇంకా 4 కంటైనర్లు ఆపేయటం జరిగింది. ఆ 4 కంటైనర్లు గుజరాత్ తీసుకెళ్లి అక్కడ ఎన్డీడీబీ ల్యాబ్స్ కి తీసుకెళ్లటం జరిగింది. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో కల్తీ జరిగింది, కొవ్వు అంటే జంతువుల కొవ్వు కలపడం జరిగింది అని చెప్పి తెలియటం జరిగింది. మేము ఈ రోజున అడుగుతున్నాం జగన్ అనుకో మీరు ఏం చేశారు అంటే అందరు ఇలవేలిపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రోజున అపవిత్రం చేసి మీరు ఈ రోజున ఒక అవమానకరమైన రీతిలో ఈ రోజున మా మధ్యలోకి తీసుకొచ్చారంటే ఇంతకన్నా ఘోరమైన చర్య ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము, ప్రజాప్రతినిధుల్ని, మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ గా తనకు అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి సంస్థ డైరెక్టర్ కడలి ఈశ్వరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వం తిరుమల ఆలయాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. దానికి వ్యతిరేకంగా వెంకటేశ్వర స్వామి మాలాధారణ ధరించి 9 రోజుల పాటు పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టానని తెలిపారు. నాకు మొన్న మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు సివిల్ సప్లైస్లో నాకు స్థానం కల్పించారు. కూటమి ప్రభుత్వం అధినాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చైర్మన్గా మా తోట సుధీర్ గారిని కూడా ఇందులో ఇచ్చారు. ఆయన ఎంతో సౌమ్యులు, ఆయనతో కలిసి పనిచేయడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు ప్రజలతో మమేకమైన శాఖ రేషన్ డిపో ఇవన్నీ కూడా ఎంతో న్యాయంగా ధర్మంగా చేసే శాఖలో ప్రజలతో మమేకమయ్యి నేను ఉంటాను కాబట్టి ఇటువంటి శాఖ నాకు ఇచ్చినందుకు, డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మనోహర్ గారు ఎప్పుడూ కూడా నీతిగా నిజాయితీగా చెయ్యాలి అని చెప్పేసి ఆయన తీసుకునే శాఖ ఎటువంటిదంటే, ముందు ప్రభుత్వంలో చూసాం ఎన్ని అవకతవకలు జరిగాయో రేషన్ డిపోల్లోని, ఎటువంటి సరుకు ఇచ్చేవారు కూడా చూసాం. అటువంటి అవకతవకలు లేకుండా చేయాలని చెప్పేసి ఆయన ప్రశ్నించి చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా అటువంటి వాళ్ళకే ఆ శాఖలో స్థానం కల్పించారు. సుధీర్ గారు అనగా, నన్ను అనగా ప్రతి ఒక్కరిని కూడా. మేము ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక డిపోకి వెళ్ళి అక్కడ సరుకు ఎంత వస్తుంది, ఏం జరుగుతుంది, ఎలా ఇస్తున్నారు అన్న దాని మీద మేము నిఘా వేసి ఎటువంటి అవకతవకలు జరగకుండా చూస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. అంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన ఈ రేషన్ డిపో అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రేషన్ బియ్యం తెచ్చుకొని, ఆ సరుకులు తెచ్చుకొని నెలంతా తింటారు వాళ్ళు. అటువంటి దాంట్లోని ఎన్నో అవకతవకలు చేసి పుచ్చిపోయిన పప్పు ఇవ్వడం, అటువంటివన్నీ కూడా మనం గత ప్రభుత్వంలో చూసాం. ఈ ప్రభుత్వంలో అటువంటివి జరగకుండా, అంటే డైరెక్ట్గా వచ్చిన సరుకుని వచ్చినట్టే దారి మళ్లించేసేవారు. అటువంటి ఏమి జరగకుండా చూడాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మనోహర్ గారు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి దాంట్లో నాకు స్థానం కల్పించి నాకు డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మరొక్కసారి మా కూటమి ప్రభుత్వానికి, అలాగే మన అధినాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ మాకు సంబంధించి ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు కూడా
చాలా న్యాయంగా ధర్మంగా చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఉంటారు కాబట్టి నిన్న ఆయన కలవడం జరిగింది. చాలా మంచి పదవి వచ్చింది మీకు, బాగా చేద్దామమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఫస్ట్ నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి నా వరకు కూడా మా జనసేన వాళ్ళమే ఉన్నాం. ఇక్కడ జనసేన నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత సుధీర్ గారు, తర్వాత పంతం నానాజీ గారు, తర్వాత నేను, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.